ఈమెను ఇంకొకసారి ఓకే ఓకే పవన్ గారు ఒక్క నిమిషం. లింగం యాదవ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. భర్తను కోల్పోయిన మహిళా దుఃఖాన్ని ఎవరు కూడా ఆపలేరు. సమాజంలో ఆ మహిళలపై ప్రత్యేక సానుభూతి ఉంటుంది. ఆపుకోలేని దుఃఖాన్ని కూడా విమర్శిస్తున్న కాంగ్రెస్ మంత్రుల తీవ్ర ఆక్షేపణీయం. యావత్ మహిళా లోకం మిమ్మల్ని క్షమించదు. మీ మాటలు ఒక సునీతమ్మకే కాదు, మీ అగ్రనేత సోనియమ్మ లాంటి వాళ్ళను కూడా మీరు విమర్శించినట్టు. భర్తలను కోల్పోయి తప్పనిసరి పరిస్థితుల్లో నమ్ముకున్న ప్రజల కోసం, మరి దివంగత నేతల ఆశయాల సాధనల కోసం ప్రజా జీవితంలోకి వచ్చిన మరి మాలాంటి వారికి మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని చెప్పి సబితమ్మ గారు మరి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మొత్తానికి ఒకవైపు మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించిన సానుభూతి, మరి ఆమె సునీతమ్మ గారు పోటీ చేస్తున్నారా అనే సత్యమని. సో దీంట్లో ప్రచారం వేడెక్కింది. సో దాంట్లో ప్రతి విమర్శలు చేయడం సహజం. సో మరి మంత్రులు మాట్లాడుతున్న దాన్ని బట్టి మరి సబితమ్మ గారు స్టేట్మెంట్ని ఎట్లా చూస్తారు? గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు 99 ప్రేక్షకులకు, కో-ప్యానలిస్టులకు డెఫినెట్గా ఇవాళ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ అనేది ఒక అనివార్య కారణాల వల్ల అక్కడ ఎలక్షన్ రావడం జరిగింది. అయితే ఇవాళ అక్కడ ఎట్లయినా ఓటమి తప్పదని బీఆర్ఎస్ నాయకులు, ప్రత్యేకించి కేటీఆర్ గారు ఒక కొత్త డ్రామాకు తెరలేపిండు. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇవాళ అక్కడ మేము డిక్లేర్ చేసిన క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఇవాళ మీరు కూడా చూస్తున్నారు, వాళ్ళ మీద ఏ విధంగా ట్రోల్ చేయడాలు, తనకు అనుకూల మీడియా ద్వారా ఇవన్నీ కూడా చేసుకుంటూ దాంట్లో భాగంగానే ఇవాళ అంటే కేటీఆర్కి ఎలక్షన్ వచ్చినప్పుడే ప్రజలు గుర్తొస్తారు. సో అందుకే దాంట్లో భాగంగానే ఇవాళ ఓట్ చోరీ దాని గురించి కూడా మనం చూసాం. అదే విధంగా అంటే దాని ముందు కూడా ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ఇవాళ ఒక ఫూల్స్ గా మారింది కేటీఆర్. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే ఎవిడెన్స్ ఉన్నదో ఎలక్షన్ కమిషన్ ఆఫీసరే చాలా స్పష్టంగా అది ఒక ఫ్లాట్ 15 ఫ్లాట్స్, అందులో 43 ఓట్స్ ఉన్నాయి. ఇది 2023లో కూడా వాళ్ళు అక్కడ ఓట్లేసిరు. 24 పార్లమెంటు ఎలక్షన్ లో ఓట్లేసిరు. కొత్తగా ఎవరిని చేర్పించలేదు అనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది గవర్నమెంట్ ఆఫ్ లింగం యాదవ్ గారు ఓట్ చోరోటు ఒక నిమిషం అక్కడికే వస్తున్నా. అంటే అది ఫూల్ అయింది. సో దాని తర్వాత మళ్ళొక మహిళని ఇది అలా చనిపోయిన వ్యక్తి గురించి ఇక్కడ మాట్లాడడం మనకు భావ్యం కాదు. కానీ ఇవాళ 3 సార్లు అంటే అక్కడనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ముందు ప్రజల ముందు ఫూల్ అయిండు. ఇంకొక డ్రామా తెరలేపిరు అంటే మాగంటి సునీత గారు. ఇవాళ ఎవరైనా కూడా ఈ సంప్రదాయం గతంలో చనిపోయిన ఫ్యామిలీకి టికెట్ ఇద్దామంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన రామరెడ్డి వెంకరెడ్డి గారు చనిపోతే ఆ సంప్రదాయానికి తిలోదాలకిచ్చి క్యాండిడేట్ ను పెట్టినటువంటి వ్యక్తి కేసీఆర్. సో ఇవాళ మహిళ చనిపోయిన వాళ్ళ భార్య పేరు మీద ఎలక్షన్లలో వాళ్ళ రాజకీయాలకు వచ్చి వాళ్ళు ఓట్లు అడగండి. వాళ్ళు చేసిన అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏం చేసింది. ఇవాళ హైదరాబాద్ మరి ఆనాడు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నాడు. నీకు దమ్ముంటే నువ్వు చేసిన అభివృద్ధి మీద ఓట్లు అడుగు. అవేమీ లేకుండా మహిళను అడ్డం పెట్టుకొని ఇవాళ రాజకీయం చేయాలని చూసి ఏదో ఇవాళ కొత్త డ్రామాకు అదే చెప్తున్నాండి, కొత్త డ్రామాకు తెరలేపిండు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆనాడు మంత్రి ఉన్నావు కదా 10 ఏళ్ళు జూబ్లీ నువ్వేం చేసినావు చెప్పు. అరే ఫస్ట్ వినండి. మీరు మాట్లాడితే ఈ క్రాస్ టాకింగ్